మే మేకపిల్ల. అనగనగా ఉఫ్ ఉఫ్ అని ఒక ఎర్రటి మేక ఉండేది. ఆ మేకకు 4 పిల్లలు పుట్టాయి. 4 పిల్లల్లోనూ 3 తల్లి పోలిక, కడసారిది మాత్రం కారు నలుపు. దీనికి మే మేకపిల్ల అని పేరు. ఈ సంతతిలో 3 పిల్లలు తల్లి చెప్పిన మాట విని బుద్ధిగా ఉండేవి. కానీ మే మేకపిల్ల మాత్రం గడుగ్గాయిగా తిరుగుతూ తగని అల్లరి చేస్తూ ఉండేది. ఒక రోజున మే మేకపిల్ల తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఢిల్లీ సుల్తాన్ని చూసి రావాలని ఉంది, మనం ఇద్దరం కలిసి వెళ్దాము, లే బయలుదేరు అన్నది. దానికి తల్లి మేక, పాప ఇప్పుడు నాకు చాలా చేతి నిండా బోల్డంత పని ఉన్నది, అదీగాక ఇంత చిన్నవాళ్ళేమిటి, ఢిల్లీ వెళ్ళడం ఏమిటి, సుల్తాన్ని చూడడం ఏమిటి, మీరు పెద్దవాళ్ళైన తర్వాత అందరం కలిసి వెళ్దాంలే అని చెప్పింది. పెద్దయ్యే వరకు ఎవరు అవుతారేమిటి, వస్తే ఇప్పుడు రండి, లేకపోతే పండి, మీ ఇష్టం, ఇదిగో నేను బయలుదేరిపోతున్నాను అని మేకపిల్ల రోడ్డు మీదకి పరిగెత్తింది. అటువంటి అల్లరి పిల్లలతో చేసేది ఏమిటి, సరే అనుభవించు, నీ ప్రారంధం నిన్ను కన్నాను కానీ నీ రాతను కనలేదు కదా అనుకుని విచారించింది తల్లి మేక. మేకపిల్ల పాడుకుంటూ గొంతులేస్తూ పోతూ ఉండగా దారిలో ఒక ఏరు అడ్డు వచ్చింది. ఏరు మేకమ్మని చూసి, మేకమ్మ నా పైన ఎవరో కొమ్మ పడేసిపోయినారు, అది నాకు బరువైపోయి నడవలేకుండా ఉన్నాను, దాన్ని కాస్త నమిలేసిపో తల్లి, నీకు పుణ్యం ఉంటుంది అని బతిమలాడింది. పాపం రమ్మన్నారు తిమ్మన్న బంతికి కొమ్మలు తినడమే పని అనుకున్నావా, నాకు ఢిల్లీకి పోవాలి, సుల్తాన్ని చూడాలి, ఇప్పుడు నాకు తీరిక లేదు అని చెప్పేసి మేకపిల్ల మళ్ళీ పాడుకుంటూ గెంతుకుంటూ వెళ్ళిపోయింది. మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక మండుతున్న మంట కనపడి, మేకమ్మ నేను ఆరిపోబోతున్నాను, అల్లదిగో నీ కాలి దగ్గర ఒక పుల్ల ఉన్నది, అది కాస్త ఇలా పడవేసి పో తల్లి, నీకు పుణ్యం ఉంటుంది అని బతిమలాడింది. ఏరుకు చెప్పినట్టుగానే మంటకు కూడా చెప్పివేసి మేకపిల్ల పరిగెత్తుకుంటూ పోయింది. మరి కొంచెం దూరం పోయేసరికి ఒక చెట్టు కింద గాలి కనబడింది. మేకమ్మ ఈ చెట్టుకి ఎవరో ముళ్ళకంచె కట్టారు, అది నా వీపుకి గుచ్చుకుంటున్నది, దాన్ని కాస్త లాగి పారే తల్లి, నీకు పుణ్యం ఉంటుంది అని బతిమలాడింది గాలి. నీళ్లకు మంటకు చెప్పినట్టుగానే గాలికి కూడా చెప్పేసి మేకపిల్ల పరిగెత్తుకుంటూ పోయింది. వెళ్ళి మేకపిల్ల చివరకు ఢిల్లీ సుల్తాన్ కోట చేరుకున్నది. ఆ దారిని పోతూ ఉన్న మనిషిని పిలిచి, సుల్తాను ఎక్కడ ఉన్నాడు, నేను చూడాలి అని అడిగింది. అతను సుల్తాన్ గారి వంటల సాయిబు. రారా, నీకు సుల్తాన్ కావాలా, నేను చూపిస్తాను రా అంటూ పక్కపక్క నవ్వి మేకపిల్లను వంటింటిలోకి లాక్కుని పోయాడు. తను పొయ్యి రాజువేసి పెద్ద డేల్సా నిండా నీళ్లు పెట్టి అందులో మేకపిల్ల నుంచి డేల్సా మూసివేశాడు. పాపం మేకపిల్లకు భయం పట్టుకుంది. నీళ్ళు వైపు చూసి, నీళ్ళు మీరు కాగబోకండే, మీరు కాగారంటే నువ్వు ఉడికి చచ్చిపోతాను అని బతిమలాడింది. మాకు కష్టం వచ్చినప్పుడు ఆర్చినావా తీర్చినావా, మేము కాగేదే అని నీళ్లు బుడబడ కాగడం మొదలుపెట్టాయి. అప్పుడు మేకపిల్ల నిప్పు వంక చూసి, నిప్ప నువ్వు రాజుకోవద్దు, నువ్వు మండావంటే నేను ఒళ్ళు కాలి చచ్చిపోతాను అని బతిమలాడింది. నిప్పు కూడా నీళ్ళలాగానే చెప్పి మండసాగింది. చివరకు మేకపిల్ల గాలితో, గాలి నువ్వు వేచవద్దు, నువ్వు వీచితే నిప్పు మండుతుంది, నిప్పు మండితే నీళ్లు కాగుతాయి, నీళ్లు కాగితే నేను ఒళ్ళు కాలి చచ్చిపోతాను, నా మీద దయతలచవా అని బతిమలాడింది. గాలికి మేకపిల్ల మీద జాలి కలిగింది. ఇందాక దారిలో నేను నిన్ను సహాయం చేయమని అడిగితే, అబ్బో నాకు పని ఉంది అని చెప్పి పరిగెత్తుకుపోయావు, ఇప్పుడు నీకే నా సహాయం కావాల్సి వచ్చింది, చూసావా పాప, ఏ వేళకు ఎవరవసరం ఎవరికి వస్తుందో, అందుచేత ప్రపంచంలో ఎవరితోనూ విరోధం పెట్టుకోకూడదు, ఇప్పుడైనా ఇంక బుద్ధి తెచ్చుకొని వీలైనప్పుడల్లా ఒకరికొకరు ఉపకారం చేయడం నేర్చుకోవాలి, మిడిసిపడి ఎవరి మాట నిర్లక్ష్యం చేయకు అని అనేక విధాల బోధన చేసి గాలి వీచడం మానివేసింది. గాలి కదలకుండా ఉండేసరికి మంట ఆరిపోయేసరికి నీళ్లు చల్లబడిపోయినాయి. ఇంతలో వంటల సాయిబు వచ్చి మళ్ళీ డేల్సా కిందకి దింపి నీళ్లు ఎంత వెచ్చబడ్డాయో అని మూత తీసి చూడబోయాడు. మూత తీయడంతోనే మేకపిల్ల గబీమని డేల్సా నుంచి దూకి తుర్రుమని ఇంటికి పారిపోయింది. జరిగినదంతా తల్లితో చెప్పింది. పాపకు గండం తప్పినందుకు, గాలిదేవుడి బోధనల వల్ల పెంకితనం అణిగి బుద్ధి వచ్చినందుకు తల్లి చాలా సంతోషించింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్.